Namaste, welcome to SP News. Munduga headlines. గాజాలో ఐరాస సేవలు నిలిపేయాల్సిందే తేల్చి చెప్పిన ఇజ్రాయెల్. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ వెంటనే ఆమోదం తెలిపిన గవర్నర్ అర్లేకర్. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు. జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించిన వైఎస్ జగన్. డబుల్ సెంచరీ చేజార్చుకున్న పోప్ టీమిండియా ముందు భారీ టార్గెట్. మా ఇంట్లో ఇద్దరు పద్మవిభూషణ్ గ్రహీతలు ఆసక్తికర విషయాన్ని షేర్ చేసిన ఉపాసన. టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరించిన హీరో. గాజాలో పాలస్తీనా వాసులకు ప్రత్యేకించి యుద్ధ బాధితుల అభివృద్ధి పునరావాసం కోసం ఐరాస అనుబంధ ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల పునరావాస పనుల సంస్థ సాయంపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత గాజాలో UNRWA కార్యకలాపాలు నిలిపేయాలని కోరుతున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు UNRWA నాయకత్వాన్ని మార్చాలని కూడా డిమాండ్ చేశారు. శాంతి డెవలప్మెంట్ కోసం పనిచేసే సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అమెరికా, EU దేశాల మద్దతు కూడా కూడగడుతున్నట్టు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మంత్రి వ్యాఖ్యలపై హమాస్ తీవ్రంగా మండిపడింది. పాలస్తీనా ఎండ్ల రక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలను భయపెట్టడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ జరిపిన మారణ హోమంలో కొందరు UNRWA ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ విషయమై తమ వద్ద గల ఆధారాలను సంబంధిత సంస్థ ఉన్నతాధికారులకు అందజేసింది. దీంతో హమాస్ దాడిలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఉద్యోగులను UNRWA తొలగించింది. మానవతా సాయం అందించే తమ సంస్థను రక్షించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని UNRWA కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిన్ తెలిపారు. UNRWA నుంచి ఈ ప్రకటన రాగానే ఈ సంస్థకు అమెరికా అదనపు నిధులు మంజూరు చేయకుండా నిలిపేసింది. పూర్తి స్థాయిలో సమీక్షించాకే ఆర్థిక సాయంపై ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. హమాస్ దాడిలో సుమారు 12 మంది UNRWA ఉద్యోగులకు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సంస్థకు ఆస్ట్రేలియా, కెనడా కూడా నిధులు విడుదల చేయకుండా నిలిపేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. That the provisional measures that we sought to be addressed would be addressed by the court. And I believe if you read the convention very carefully, the matter of how a war or conflict is conducted is not elaborated. I would have wanted that the word cessation is included in the judgment. I have no way that I'm going to say I'm disappointed. I hoped for it. But the fact of delivering humanitarian aid, the fact of taking measures that reduce the levels of harm against persons who have no role in what Israel is combating, for me requires a ceasefire. And I believe Israel would have to attend to how it conducts its search for the hostages and for those Hamas individuals who carried out the October 7th attack. What's the next step? I've never really been hopeful about Israel, but Israel has very powerful friends who I hope will advise Israel that they should act. Israel's commitment to international law is unwavering. Equally unwavering is our sacred commitment
to continue to defend our country and defend our people. Like every country, Israel has an inherent right to defend itself. The vile attempt to deny Israel this fundamental right is blatant discrimination against the Jewish state, and it was justly rejected. The charge of genocide leveled against Israel is not only false, it's outrageous, and decent people everywhere should reject it. Our war is against Hamas terrorists, not against Palestinian civilians. We will continue to facilitate humanitarian assistance and to do our utmost to keep civilians out of harm's way, even as Hamas uses civilians as human shields. We will continue to do what is necessary to defend our country. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన గవర్నర్ కు తెలిపారు. ఉదయం జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం నితీష్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. నితీష్ రాజీనామాకు గవర్నర్ ఆర్లేకర్ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీఎంగా మళ్లీ ఆయనే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే బీజేపీకి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు మరో ప్రచారం జరుగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది మరికొన్ని గంటల్లో తేలే అవకాశం ఉన్నది. గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తాను గవర్నర్ ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేశానని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరానని తెలిపారు. దేశంలో ఇండియా కూటమి బలహీన పడిందని వ్యాఖ్యానించారు. आप सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया. समझ गए ना? आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया. अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान. आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे. तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया. तो इसीलिए आज हमने इस्तीफा दे दिया. अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया. बीजेपी साथ दे रही है आप गठबंधन को आपको छोड़ना पड़ा नहीं. हाँ, अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है. और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे. టీడీపీ నేత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం ప్రకటించారు. రాజకీయాలకు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఇక నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు. రాజకీయాల్లో నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉందని, ప్రజల్లో ఎక్కువ సమయం ఉండలేకపోతున్నానని చెప్పారు. నేను మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని, అయితే రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందులను మౌనంగా ఉండలేను, పార్లమెంట్లో మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదని గల్లా పేర్కొన్నారు. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేను, రెండు చోట్ల ఉండలేనందునే రాజకీయం వదిలేశానని గల్లా స్పష్టం చేశారు. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన స్థానిక నాయకులు ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లో ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు సమస్యలపై, ప్రత్యేక హోదా విషయంపై, రాజధాని అంశంపై పార్లమెంట్లో నేను గల్లమెత్తుతానని తెలిపారు. ఈ క్రమంలో వివిధ కేసుల్లో ఈడీ నన్ను 2 సార్లు పిలిచి విచారించిందని, నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని అన్నారు. సిబిఐ, ఈడీ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని గల్లా జయదేవ్ తెలిపారు. 2 ఏళ్ల క్రితం మా నాన్న కూడా వ్యాపారాల నుంచి రిటైర్డ్ అయ్యారని, ఇక నుంచి పూర్తి స్థాయిలో వ్యాపారాలపై దృష్టి సారించనున్నట్లు గల్లా చెప్పారు. గుంటూరు ప్రజలు నాకు ఇంతకాలం రాజకీయంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములు సహజమని చెప్పిన గల్లా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, ఆ తరువాత అవకాశం వస్తే తిరిగి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానని తెలిపారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పాలిటిక్స్ లో అది డిసడ్వాంటేజ్. అంటే ఏమేమి మనం అనుకుని వాల్యూ సిస్టమ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెద్దవాళ్ళు నేర్పించింది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని నేర్పించి మనం అట్లా తయారైన తర్వాత
అవన్నీ లయబిలిటీస్ మాదిరిగా తయారైపోయినాయి పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేటప్పటికి. అయినా మేము పొలిటిసైజ్ చేయకుండా లీగల్గానే ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా కోర్టులోనే పోరాటం జరుగుతూనే ఉంది. ఈ కోర్టు కేసెస్ అన్ని గెలుస్తామని ధైర్యం కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ విల్ కమ్ అవుట్ క్లీన్ అని కూడా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ అట్ వాట్ కాస్ట్ అని కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు 70 అప్రూవల్స్ ప్రతి సంవత్సరం రిన్యూవల్కి వస్తూ ఉంటే ప్రతి బ్యాటిల్ విన్ చేసినా కూడా వీ కెన్ లూజ్ ద వార్. వీ కెన్ విన్ ఎవ్రీ బ్యాటిల్ but still we can lose the war. Such is the control and influence that governments have over business. For businessmen, political process lo participate cheyalante, we need to have freedom to express our feelings and to take stands against government of the day. Ante government against ga మాట్లాడేకి హక్కు ఉండాలా, వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా. లేకపోతే పరిస్థితి కష్టం అయిపోతుంది. బిజినెస్ సేఫ్ గార్డ్ చేసుకొని చేసేదానికి మిగతాన్ని ఇగ్నోర్ అవుతాయి. ఓవర్లోడ్. ఆనెస్ట్ బిజినెస్ మెన్ పాలిటిక్స్ లోకి వచ్చినా కూడా సైలెంట్ గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. Something we need to solve. We need to find solution. How to ensure businesses are law-abiding without exposing them to harassment if they don't share same political views. ఈ క్వశ్చన్ కి ఇంకా నాకు ఆన్సర్ దొరకలేదు. ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ ది ఆన్సర్. మనం గవర్నమెంట్ నుంచి బయట వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ నేనే ఒక గంట మాట్లాడేది కూడా జరిగింది. దానివల్ల 2 సార్లు ఈడీ నన్ను పిలిపించి 8 hours ఒకసారి 10 hours ఒకసారి ఇంటర్రోగేషన్ కూడా జరిగింది. ఎందుకంటే నో రిఫండ్ కాబట్టి. ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ ఆర్ అండర్ స్కానర్. ఈడీ అయినా సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటారు. బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్తో మీ సపోర్ట్తో అమరావతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం శనివారం సచివాలయంలో బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి స్థిరపడ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రాతిపదనాలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. మహాత్మా జ్యోతిబాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని, విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలన్నారు. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్లో మొదటి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించారు. సిద్ధం పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలతో సభస్థలి నిండిపోయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్నికల సమరానికి క్యాడర్ను సిద్ధం చేస్తూ సమర శంఖం పూరించారు వైఎస్ జగన్. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలా పోరాడుతున్న తనకు అండగా నిలవాలని శ్రేణులను పిలుపునిచ్చారు.
పిలుపునిచ్చారు. భీమిలి వేదికగా జరిగిన సిద్ధం సభకు తరలివచ్చిన ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నేతలు కార్యకర్తలకు 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కర్తవ్య బోధ చేశారు. వైసీపీ అధినేత రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నామని, ప్రభుత్వం చేసిన మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలిపే మన లక్ష్యమన్నారు. దేవుడి దయ, ప్రజల మద్దతు ఉన్నంత కాలం ఎవరికీ బెదరనని చెప్పుకొచ్చారు. ఓవైపు 56 నెలల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూనే టీడీపీ, జనసేన కూటమిపై విమర్శల బాణాలు సంధించారు. సీఎం జగన్ చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో పాటు ఇతరుల కోసం వెంపలాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు 175 స్థానాల్లో పోటీకి అభ్యర్థులు కూడా లేరని జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన వర్గాలే తనకు స్టార్ క్యాంపెయినర్ ని చెప్పారు జగన్. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ గ్రామానికి వెళ్లినా వైసీపీ ప్రభుత్వం జగన్ మార్క్ పాలన కనిపిస్తుందని చెప్పారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా పథకాలు, పాలన అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీది వయసుతో పాటుగా మనసు, భవిష్యత్తు ఉన్న పార్టీగా జగన్ పేర్కొన్నారు. వచ్చే 2 నెలలు రాష్ట్రంలో జరిగేది యుద్ధమేనన్నారు. సీఎం జగన్ నేతలు, కార్యకర్తలు సైన్యంగా పనిచేయాలని చెప్పారు. ఓవైపు ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలన్నీ తిప్పికొట్టాలని నిర్దేశించారు. మొత్తానికి మొదటి సిద్ధం సభతోనే క్యాడర్ లో జోష్ పెంచారు వైసీపీ అధినేత. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జెత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన ఓలీ పోప్ డబుల్ సెంచరీ చేజార్చుకున్నారు. 196 పరుగుల వద్ద రివర్స్ స్వీప్ ఆడి బూమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దాంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 420 పరుగులకు ఆల్అవుట్ అయింది. టీమిండియా 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్ నైట్ స్కోర్ 148తో క్రీజులోకి వచ్చిన పోప్ 4వ రోజు అదే జోరు కనబరిచాడు. తొలి సెషన్లో రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఇంగ్లాండ్ స్కోర్ 400 దాటించాడు. టామ్ హార్డ్లే కలిసి 8వ వికెట్కు 80 పరుగులు జోడించి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 200 దాటించాడు. అయితే హార్డ్లేను అశ్విన్ సూపర్ డెలివరీతో బౌల్డ్ చేసిన తరువాత ఓవర్లోనే జాడేజా మార్క్ ఫుడ్ని అవుట్ చేశాడు. అనంతరం బంతి అందుకున్న బూమ్రా పోప్ డబుల్ సెంచరీ కలను కల్లలు చేశాడు. భారత బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3, జడేజా 2 వికెట్లు పడగొట్టారు. టాలీవుడ్ మెగాస్టార్ కొనిదెల చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం
పద్మవిభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ఆసక్తికర విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసింది. తన కుటుంబంలో 2 పద్మవిభూషణ్లు ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు మా కుటుంబంలో 2 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు ఉండటం గౌరవంగా ఉంది. ఒకరు మా తాతయ్య డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, ఇంకొకరు మా మామయ్య డాక్టర్ చిరంజీవి కొనితెల. మా కుటుంబానికి ఇంతటి విశిష్ట గౌరవం దక్కడం ఆశీర్వచనంగా భావిస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు 2 కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. వినూత్న వాహనాలను ప్రవేశపెట్టడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో 2-in-1 ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనం 3-వీలర్ విద్యుత్ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. హీరోకు చెందిన సర్జ్ స్టార్టప్ ఇటీవల జరిగిన హీరో వరల్డ్ కార్యక్రమంలో ఈ వాహనాన్ని ప్రదర్శించింది కూడా. సర్జ్ S32 పేరుతో పిలువబడే ఈ వాహనం అవసరాలకు తగ్గట్టుగా కావాల్సిన విధంగా కేవలం 3 నిమిషాల్లోనే మార్చుకోవచ్చునని తెలిపింది. వ్యాపార అవసరాల కోసం 3 చక్రాలుగాను, వ్యక్తిగత అవసరాల కోసం ద్విచక్ర వాహనంగా మార్చుకునే వీలుంటుంది. ఈ వాహనం 2 వేరువేరు సామర్థ్యాలతో రూపొందించింది. 11 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన 3 చక్రాల వాహనం టాప్ స్పీడ్ 50 కిలోమీటర్ల కాగా 500 కిలోల సరుకు బరువును మోసుకెళ్లగలదు. 3 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ద్విచక్ర వాహనం గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. విశాఖ బీచ్ లో మెగా వారి ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి సందడి చేశారు. తను తీస్తున్న వెబ్ సిరీస్ మూవీ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీమ్, హాట్ స్టార్ డిస్నీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. Vizag volunteers joined and they are already doing a great work cleaning the Vizag beaches and maintaining them. And Miss Perfect team, we are here and we are here to join them, clean the beaches and make them perfect. And when I show Miss Perfect, 2nd of February release అవుతుంది, streaming on Disney Plus Hotstar, and మీ అందరూ చూడాలి. It's a family show and it's beautiful rom-com and నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది. And మీరు అందరూ ప్లీజ్ మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. You let us know how you like it. And thank you so much and thanks for the warm welcome to Vizag. Okay, man. Thank you. This also World Children's Day from January, and the initiative of keeping the Vizag City clean is going to go on for 4 weeks. And చాలా మంది వచ్చారు. అందరూ చూసి చాలా సంతోషంగా ఉంది. There's so many volunteers. అందరికీ అదే ఇనిషియేటివ్, అదే గోల్. Keep their beaches and the city clean. Already Vizag is one of the cleanest city in India, and I can see that why it is like that. Indian citizens అందరికీ చాలా they love their city and అలాగే ఉండాలి. You have to love your city like you do. So అది చూసి నాకు very happy and very obviously very energized and very
really looking forward to join them in cleaning the beaches. Thank you. Web series ద్వారా గాని ఇప్పుడు మీరు ఈ రోజు చేసే క్లీనిక్ పబ్లిక్ ఏ మెసేజ్ ఇద్దాం? Bali, that you have to see your city as your home. You clean live in it. It's like a bigger globe. So that is our message, and I hope everyone loves Vizag cities and other cities which are clean. So that's the whole purpose of coming here today. So we already 2 movies finished and right now we chala trying kavali, and this one character which tries for a long time అందుకే నేను వేరే ఇప్పుడు వరకు సైన్ చేయలేను కానీ చేసే ముందు మూవీస్ ఫినిష్ చేశాను. సో ఐ హోప్ దే విల్ ఆల్సో రిలీజ్. మేడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కోసం single use plastic, first thing to recycle plastic also, we can't deny the fact that we need plastic also. In few things we cannot avoid it, but what we can do is we can recycle the plastic, and then we can use it. Of course there are so many ways you can recycle plastic, and that's the best way to be. So I believe that we should have dustbins which are people should put everything in recyclable dustbin. There should be more aware of all these things, and the more awareness we bring to people, the better it is for our environment. Thank you. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గాజాలో ఐరాస సేవలు నిలిపేయాల్సిందే తేల్చి చెప్పిన ఇజ్రాయెల్. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్, వెంటనే ఆమోదం తెలిపిన గవర్నర్ అర్లేకర్. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించిన వైఎస్ జగన్. డబుల్ సెంచరీ చేజార్చుకున్న పోప్, టీమిండియా ముందు భారీ టార్గెట్. మా ఇంట్లో 2 పద్మవిభూషణ్ గ్రహీతలు, ఆసక్తికర విషయాన్ని షేర్ చేసిన ఉపాసన. ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరించిన హీరో. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.